ఈ సినిమాని మీరు థియేటర్ లో చూడకపోతే ఎందుకు చూడలేదని చాలా బాధపడతారు. డే 22 ఆఫ్ గెయినింగ్ సిరీస్. పొద్దున్నే మన ప్రీ వర్కౌట్ మీల్స్ అన్ని కంప్లీట్ చేసుకుని బనానా తింటూ జిమ్ కి అయితే బయలుదేరిపోయాను. జిమ్ కి వెళ్ళగానే వెయిట్ చెక్ చేసుకుంటే 58.2 ఉంది. ఇది నా ఎంటీ స్టమక్ వెయిట్ అయితే కాదు. ఈ రోజు వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ ట్రైసెప్ ఉంది. చెస్ట్ కి ఒక 5 వేరియేషన్స్ అండ్ ట్రైసెప్ కి ఒక 2 వేరియేషన్స్ స్లో అండ్ కాన్సన్ట్రేషన్ తో కంప్లీట్ చేసుకున్నా. చాలా మందికి ఈ విషయం తెలియక ఒక మజిల్ కి 5 నుంచి 6 వేరియేషన్స్ చేసేస్తారు కానీ ఆ మజిల్ అనేది ప్రాపర్ గా ఈవెన్ గా డెవలప్ అవ్వదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ గా చెస్ట్ వర్కౌట్ ని తీసుకుందాం. చెస్ట్ వర్కౌట్ అని చెప్పి 5 నుంచి 6 వేరియేషన్స్ చేసేస్తూ ఉంటారు. బట్ చేసే వేరియేషన్స్ అనేవి చెస్ట్ లోనే ఏ పర్టికులర్ మజిల్ కి ఎఫెక్ట్ చూపిస్తున్నాయో తెలుసుకోరు. అందుకనే చాలా మందికి అయితే అప్పర్ చెస్ట్ అండర్ డెవలప్డ్ ఉంటుంది లేదా లోవర్ చెస్ట్ అండర్ డెవలప్డ్ ఉంటుంది. సో చేసే ప్రతి వేరియేషన్ అనేది ఏ మజిల్ కి ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసుకుని చేయండి. రూమ్ కి వచ్చి మన బర్గింగ్ షేక్ కంప్లీట్ చేసుకుని కుకింగ్ కంప్లీట్ చేసుకుని లంచ్ కంప్లీట్ చేసుకుని కాసేపు పడుకొని లేచేటప్పటికి సినిమాకి వెళ్ళాలనిపించింది. ఫ్యామిలీతో కలిసి ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. డిన్నర్ తో పాటు మన 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ రేపు కలుద్దాం.